నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. కనహా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవం ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్. సంగారెడ్డి జిల్లా తుర్కవడగాంలో పత్తి మిల్లులో అగ్ని ప్రమాదం. సుమారు 10,000 క్వింటాళ్ల పత్తి దగ్ధం. (2026-27) బడ్జెట్ తయారీపై దృష్టి పెట్టిన ఆర్థిక శాఖ వచ్చే నెల 6 లోపు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు. ఇవాళ కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ కీలక సమావేశం. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు. ఢిల్లీలో ప్రమాదకర స్థాయిలో కాలుష్యం. అనేక ప్రాంతాలను కమ్మేసిన పొగమంచు. వచ్చే ఆర్థిక సంవత్సరం 2026-27 బడ్జెట్ తయారీ కోసం అన్ని శాఖల నుంచి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు కోరింది. ఈ మేరకు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రతిపాదనలతో పాటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2025-26కు సంబంధించి సవరించిన ప్రతిపాదనలు ఇవ్వాలని అన్ని శాఖలను సూచించారు. ప్రస్తుతం ఉన్న పన్నులు, ధరల ఆధారంగా ఆదాయ అంచనాలు పేర్కొనాలని, ప్రభుత్వ అనుమతి లేకుండా తగ్గింపు, పెంపు చేయరాదని స్పష్టం చేశారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో చేసిన వ్యయానికి సంబంధించిన పూర్తి వివరాలు అందించాలని, సవరించే అంచనాల్లో పెంపునకు ఆస్కారం లేదని తెలిపారు. అన్ని శాఖలు కార్పొరేషన్లకు డిసెంబర్ 31వ తేదీ వరకు ఉన్న మొత్తం రుణాల వివరాలను నిర్ణీత నమూనాలో పొందుపరచాలని, ఎక్కడైనా పొరపాట్లు ఉంటే తీవ్రంగా పరిగణించనున్నట్లు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలు, వచ్చే నిధులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో ఇవ్వాలని తెలిపారు. శాఖాధిపతులు జనవరి 3వ తేదీ వరకు బడ్జెట్ ప్రతిపాదనలు సమర్పించాలని, ఆయా శాఖల కార్యదర్శులు వాటిని పరిశీలించి 6వ తేదీ వరకు రిమార్క్స్తో ఆర్థిక శాఖకు పంపించాలని తెలిపారు. హైదరాబాద్ శివారు కోహెడాలో అంతర్జాతీయ స్థాయిలో చేపల మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నామని పాడి, మత్స్యశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కోహెడలో 13 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబోతున్న ఇంటర్నేషనల్ ఎక్స్పోర్ట్ ఫిష్ మార్కెట్ స్థలాన్ని మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా మార్కెట్ నిర్మాణ ప్రణాళికలు, మ్యాప్లను అధికారులు మంత్రికి వివరించారు. అత్యాధునిక చేపల మార్కెట్ పూర్తిగా ఎయిర్ కండిషన్తో వస్తుందని, వాసనపై స్థానిక ప్రజలకు ఎలాంటి అపోహలు అవసరం లేదన్నారు. ఈ మార్కెట్ నుంచి గోదావరి, కృష్ణానదులు, రాష్ట్రంలో ఉన్న 26,000 నీటి వనరుల్లో లభించే చేపలను విదేశాలకు ఎగుమతి చేస్తామని ప్రకటించారు. 47 కోట్ల రూపాయల వ్యయంతో ఈ అంతర్జాతీయ మార్కెట్ నిర్మాణం చేపట్టనున్నామని, అవసరమైతే మరిన్ని నిధులు కేటాయించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి వెల్లడించారు. 2027 మార్చిలోపు పూర్తి చేసేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మంత్రి శ్రీహరి పేర్కొన్నారు. నదీ జలాలు, సాగునీటి ప్రాజెక్టులపై భారత రాష్ట్ర సమితి ఇవాళ కీలక సమావేశం నిర్వహించనుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన ఇవాళ మధ్యాహ్నం తెలంగాణ భవన్లో పార్టీ శాసనసభాపక్షం, రాష్ట్ర కార్యవర్గ సంయుక్త సమావేశం జరగనుంది. ప్రత్యేకించి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై చర్చించనున్నారు. బీఆర్ఎస్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులతో పార్టీ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో సమావేశం కానున్నారు. తెలంగాణ సాగునీటి కోసం మరో జలసాధన ఉద్యమం తప్పదని కేసీఆర్ భావిస్తున్నారని, ఇవాల్టి భేటీలో అందుకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి నీటి కేటాయింపులను తగ్గిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తోన్న తెలంగాణ వ్యతిరేక విధానాలపై క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాలు నిర్మించేందుకు కార్యాచరణ ప్రణాళికల తయారీ కోసం కీలక చర్చ జరగనున్నట్లు చెబుతున్నారు. తెలంగాణ వ్యవసాయ అభివృద్ధి, రైతాంగ సంక్షేమం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై రాష్ట్ర రైతులతో కలిసి పోరుకు సిద్ధమవుతున్నట్లు నేతలు తెలిపారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి రంగ ప్రాజెక్టులను నిర్వీర్యం చేయాలనే కాంగ్రెస్ ప్రభుత్వ కుట్రలను ప్రజాక్షేత్రంలో తిప్పికొట్టేందుకు వ్యూహరచన చేయనున్నట్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జలదోపిడీ చేస్తున్నప్పటికీ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం పోరాడటం లేదని, కేంద్రం కూడా నిర్వహించడం లేదని అంటున్నారు. తెలంగాణకు కాంగ్రెస్, బీజేపీ
బీజేపీ చేస్తున్న అన్యాయాన్ని ప్రజలకు వివరించేందుకు కార్యాచరణ అమలు చేయనున్నట్లు బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. అందులో భాగంగా ఉమ్మడి మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించే ఆలోచనలో ఉన్నట్లు చెబుతున్నారు. మధ్యాహ్నం జరగనున్న సమావేశంలో ఇందుకు సంబంధించి కార్యాచరణ ప్రకటించనున్నారు. వీటితో పాటు ప్రజా సమస్యలు, కీలక అంశాలపై పార్టీ నేతలతో కేసీఆర్ చర్చించనున్నారు. సభ్యత్వ నమోదు, పార్టీ సంస్థాగత నిర్మాణానికి సంబంధించిన అంశాలు కూడా చర్చకు రానున్నాయి. తెలంగాణ భవన్లో జరిగే సమావేశం కోసం చాలా రోజుల తర్వాత బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హైదరాబాద్లోని తన నివాసానికి శనివారం చేరుకున్నారు. సతీమణి శోభతో కలిసి ఈ బంజారాహిల్స్ నందీనగర్లోని నివాసానికొచ్చారు. ఇవాళ మధ్యాహ్నం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్లో జరిగే పార్టీ శాసనసభా పక్షం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో పాల్గొని ప్రజా పోరాటాలపై దిశానిర్దేశం చేయనున్నారని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. రంగారెడ్డి జిల్లా నందిగామ మండలం చేగూరులోని కనహా శాంతివనంలో ప్రపంచ ధ్యాన దినోత్సవ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ హాజరయ్యారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం.
సంగారెడ్డి జిల్లా కంటి మండలం తుర్కవడగామ గ్రామ శివారులోని శ్రీ సమర్థ్ ప్రొటెక్ట్ పత్తి మిల్లులో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పత్తి లోడ్తో వచ్చిన ట్రాక్టర్ బ్యాటరీలో చెలరేగిన మంటల కారణంగా భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదంలో 3,000 టన్నులకు పైగా పత్తి కాలి బూడిద అయినట్టు యజమాని తెలిపారు. సుమారుగా 2 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని పేర్కొన్నాడు. జగిత్యాల జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టులో తిరుమల తిరుపతి దేవస్థానం నిధులతో త్వరలో ధర్మశాల నిర్మాణం చేపట్టనున్నారు. ఈ మేరకు కొండగట్టులో 100 గదుల ధర్మశాల నిర్మాణానికి అధికారులు స్థల పరిశీలన జరిపారు. 35 కోట్ల 19 లక్షల అంచనా వ్యయంతో ధర్మశాలతో పాటు దీక్షా మండపం నిర్మించనున్నారు. దీనికోసం కొండగట్టు ఘాట్ రోడ్డు సమీపంలో ఇంజనీరింగ్ అధికారులు స్థలాన్ని గుర్తించారు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ధర్మశాల దీక్షా మండపం నిర్మాణ పనులపై సమీక్షించారు. త్వరలోనే నిర్మాణ పనులకు శంకుస్థాపన చేపట్టనున్నట్టు టీటీడీ ఇంజనీరింగ్ అధికారులు వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వైపు అడుగులు వేస్తోంది. దేవస్థాన సిబ్బంది హాజరు వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చేందుకు బయోమెట్రిక్ అటెండెన్స్ విధానాన్ని అమలు చేయనున్నారు. తద్వారా దేవస్థాన సిబ్బంది హాజరు నిర్వహణ పూర్తిగా డిజిటల్ విధానంలో జరగనుంది. సిబ్బంది హాజరు వివరాలు రియల్ టైంలో నమోదు కానున్నాయి. నిమిషాల వ్యవధిలోనే మొబైల్ యాప్ ద్వారా వివరాలు పొందగలిగే సౌకర్యం ఈ వ్యవస్థలో అందుబాటులో ఉంది. దీనివల్ల హాజరు పర్యవేక్షణ మరింత సులభంగా, వేగవంతంగా నిర్వహించడం సాధ్యమవుతుందని ఆలయ సిబ్బంది తెలిపారు. చలికి రాష్ట్రం గజగజ వణుకుతోంది. తగ్గుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, మెదక్, వికారాబాద్, నిజామాబాద్ జిల్లాలలో చలి విపరీతంగా పెరుగుతోంది. ఫలితంగా పిల్లలు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఉపశమనం కోసం ఉన్ని వస్త్రాలను కొనేందుకు ప్రజలు మొగ్గు చూపుతున్నారు. దీంతో ఉన్ని దుస్తులకు గిరాకీ బాగా పెరిగింది. నిజామాబాద్ బస్టాండ్ ప్రాంతం ఖలీల్వాడీలోని దుకాణాలు కొనుగోలుదారులతో కిటకిటలాడుతున్నాయి. పెద్ద పెద్ద షాపింగ్ మాల్లలో కంటే ఇతర రాష్ట్రాల వారు ఏర్పాటు చేసిన దుకాణాల వద్దనే నాణ్యమైన దుస్తులు దొరుకుతున్నాయని కొనుగోలుదారులు అంటున్నారు. విపరీతంగా చలి ఉండడం మూలంగా రాత్రిపూట చాలా ఇబ్బందులు అవుతున్నాయి కనుక స్వెటర్లు కొనడానికి ఇక్కడికి రావడం జరిగింది. ఇవి తీసుకుంటే మనిషికి కొద్దిగా ఆరోగ్యంగా ఉంటది, వెచ్చగా ఉంటది కనుక ఇక్కడ వచ్చి స్వెటర్లు కొనడం జరిగింది. వెహికల్ మీద డ్రైవ్ చేయాలంటే విపరీతమైనటువంటి కోల్డ్ ఏర్పడే అవకాశం ఉంది, తలనొప్పి అటువంటి వచ్చే అవకాశం ఉంది కనుక ఈ స్వెటర్లతో పాటు మంకీ క్యాపులు కూడా కొనుక్కోవడం జరిగింది. చలి చాలా ఎక్కువ ఉంది. ముచ్చలోళ్ళు, పైసోళ్ళు అందరికీ చాలా ఇబ్బందులు అవుతున్నాయి. షటర్లు వేసుకుని బయటకు రావాల్సి వస్తుంది. ఇక రేట్స్ అడుగుతూ ఉంటే వాళ్ళు చెప్పే రేట్స్ మాకు చాలా ఇబ్బందిగా అయినా తప్పదుగా తీసుకోవాలి. ఇక చలి విపరీతంగా ఉంది. ఈ స్వెటర్లు వేసుకోవడం వల్ల కొంచెం చలి అనేది తగ్గుతుంది కాబట్టి స్వెటర్లు కొనుక్కోవడానికి వచ్చినాం. ఇట్లా ముసలి వాళ్ళకైతే ఇంకా చలి విపరీతమైన చలి ఉంది. చలి కాసుకుంటే గానీ చలి తగ్గడం లేదు అసలే. బాబు కోసం ఇక్కడ తీసుకోవడానికి వచ్చినాము. ఈ వెదర్కి బయటకు వెళ్ళలేకపోతున్నాము, కానీ పరిస్థితుల వల్ల బయటకు రావాల్సి వస్తుంది. అలా ఇబ్బంది అవుతుంది. స్కూల్కి పంపించాలన్న మార్నింగ్ పిల్లలు లేవట్లేదు. మళ్ళీ వాళ్ళకు కూడా ఈ వెదర్కి తట్టుకోలేకపోతున్నారు. మార్నింగ్ పూట, ఈవినింగ్ పూట చలి బాగా ఇస్తుంది. మేము డ్యూటీకి వెళ్ళడం రావడం కూడా బాగా చలికి తట్టుకోలేకపోతున్నాము. ఆ బైక్ పై వెళ్ళాలంటే కూడా చలి అనేది బాగా పెడుతుంది. అందుకే సెటర్లు తీసుకోవడానికి వచ్చినాం. ఇక్కడ ఖలీల్వాడి నిజామాబాద్లో చలి సూటర్స్ బాగా కొత్త వెరైటీ వచ్చిన అన్ని మంచి రకాల సూటర్స్ వచ్చినాయి. ఇది ఫెజర్ కాశ్మీరీ సూటర్స్ వచ్చిన పిల్లల నుంచి పెద్ద దాకా ఉంది అన్ని వెరైటీ. పెద్ద పిన్న ముసలి మంది మొత్తం మందికి సూటర్ మొత్తం గరం అంగిలు ఉన్నాయి మా దగ్గర. క్వాలిటీ మంచి ఉన్నాయి. షాప్ లో పోయినా అంటే 1000 రూపాయలు పెట్టినా అంటే 300-400 రూపాయలు మా దగ్గర వచ్చేస్తుంది. ఇంకా స్టార్ట్ కాలే అట్లాగానం మంచి నడుస్తుంది. కొంచెం తక్కువ రేట్ది ఉంటాయి. రేట్ లేవు, 300-400 దాకా ఉంటాయి. ఉత్తరాది రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. చలి తీవ్రతకు అనేక చోట్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్లోని అనేక పెద్ద నగరాల్లో చలి తీవ్రత పెరగ్గా పొగమంచు కూడా ఇబ్బందులు పెడుతోంది. ఆగ్రాలో ఉదయం తాజ్ మహల్ కనిపించనంతగా పొగమంచు అలుముకుంది. ఆధ్యాత్మిక నగరి వారణాసిలో కనిష్ట ఉష్ణోగ్రతలు 9 డిగ్రీలకు పడిపోతాయని వాతావరణ విభాగం IMD అంచనా వేసింది. అయోధ్యలో చలిగాలులు తీవ్రత బాగా పెరిగింది.
అక్కడ కనిష్ట ఉష్ణోగ్రతలు 8 డిగ్రీలకు పడిపోతాయని, గరిష్టంగా 16 డిగ్రీలు ఉంటుందని ఐఎండీ పేర్కొంది. ప్రయాగ్రాజ్లో కనిష్ట ఉష్ణోగ్రత 11 డిగ్రీలుగా ఉండొచ్చని తెలిపింది. ప్రయాగ్రాజ్ను దట్టమైన పొగమంచు కమ్మేసింది. రాజస్థాన్లోని ధోలాపూర్లోనూ పొగమంచు దట్టంగా అలుముకుంది. అక్కడ 11 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కావచ్చని ఐఎండీ పేర్కొంది. మధ్యప్రదేశ్లోని మైహర్లో పొగమంచు తీవ్రత ఎక్కువగా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం ప్రమాదకర స్థాయిలో పెరిగింది. ఆదివారం ఉదయం హానికర పొగమంచు హస్తినాలోని అనేక ప్రాంతాలను కమ్మేసింది. ఫలితంగా దృశ్య నాణ్యత బాగా పడిపోయింది. దీంతో గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ GRAP స్టేజ్ 4 కింద ఆంక్షలను అమలు చేస్తున్నారు. కాలుష్యకారక నిర్మాణాల పనులు నిలిపివేత, డీజిల్ వాహనాల ప్రవేశంపై నిషేధం వంటి అనేక చర్యలను తీసుకున్నారు. హైదరాబాద్ సంజీవయ్య పార్కులో ప్రపంచ ధ్యాన దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. పిరమిడ్ స్పిరిటల్ సొసైటీ, పత్రిజీ స్పిరిటల్ సేవా మెడల్ హోల్డర్స్ ఆధ్వర్యంలో సంజీవయ్య పార్కు నుంచి జలవిహార్కు తిరిగి సంజీవయ్య పార్కు వరకు వరల్డ్ మెడిటేషన్ డే మెడిటేషన్ అండ్ అహింస రన్ జరిగింది. పరుగులో యువత, చిన్నారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు. అహింస, ధ్యానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం సంజీవయ్య పార్కులో నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో పలువురు ధ్యాన గురువులు, ప్రముఖ సినీ ఫైటర్స్ రామ్ లక్ష్మణ్ పాల్గొన్నారు. మధ్యప్రదేశ్ భోపాల్లో ఏర్పాటు చేసిన అటవీ ఉత్పత్తుల ప్రదర్శనలో ఉంచిన పండ్లు, కూరగాయలు సందర్శకులను ఆశ్చర్యానికి గురిచేశాయి. వాటిలో 5 అడుగుల పొడవున్న ఓ సొరకాయ ఎంతగానో ఆకర్షించింది. ఇది హైబ్రిడ్ కాదని, దేశీయ సొరకాయేనని దాన్ని పండించిన రైతు తెలిపారు. ఇది 7.5 అడుగుల వరకు పెరుగుతుందన్నారు. అదేవిధంగా 7 కిలోల బరువున్న తెల్ల సొరకాయను కూడా ఆ రైతు ప్రదర్శనలో ఉంచారు. మరో రైతు తెచ్చిన 1.5 కిలో బరువున్న నిమ్మకాయ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ 1.5 కిలో నిమ్మకాయను చూసి చాలా మంది దాన్ని బొప్పాయిగా భ్రమపడ్డారు. ఈ నిమ్మకాయ బిజోరా జాతికి చెందినదని ఆ రైతు వెల్లడించారు. అనేక రకాల మొక్కలు, పండ్లు, చిరుధాన్యాలతో పాటు వాటి విత్తనాలను ఈ ప్రదర్శనలో ఉంచారు. ఆ ప్రాంత జీవ వైవిధ్యాన్ని చాటి చెప్పేందుకే ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 23 వరకు జరగనున్న ఈ మేళాలో 350 రకాలైన ఆయుర్వేద ఔషధాలు, అటవీ మూలికలు, గిరిజన ప్రాంత ఉత్పత్తులను ప్రదర్శనలో ఉంచారు. రాజస్థాన్ జయపురాలో జరిగిన ఆభరణాల ప్రదర్శనలో రాముడి జీవితాన్ని వర్ణించే ఓ కంఠాభరణం సందర్శకులను ఆకట్టుకుంది. స్థానికంగా ఉంటున్న ఆభరణాల వ్యాపారి శుభం ఈ హారాన్ని తయారు చేశారు. రాముడి జీవితంలో ప్రధాన ఘట్టాలను చూపేలా తయారైన ఈ ఆభరణాన్ని రూపొందించేందుకు 600 గ్రాములకు పైగా బంగారం వాడినట్టు శుభం తెలిపారు. దీనిని పూర్తి చేసేందుకు దాదాపు 7 నెలలు పట్టినట్టు వెల్లడించారు. సంప్రదాయ పద్ధతులు, ఆధునిక సాంకేతికతను మిళితం చేసి దీన్ని తయారు చేసినట్టు పేర్కొన్నారు. ఈ హారంలో విల్లు ఆకారంలో ఉన్న ప్రధాన భాగం రాముడి ఆస్థానాన్ని సూచిస్తుందన్నారు. అలాగే రామసేతు నిర్మాణం, అశోక వాటికలో సీతాదేవి, హనుమంతుడికి మధ్య జరిగిన సంభాషణ వంటి రాముడి జీవితంలోని కీలక ఘట్టాలను హారంపై తీర్చిదిద్దినట్టు శుభం చెప్పారు. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయంలో శ్రీ వైకుంఠ ఏకాదశి ప్రయుక్త అధ్యయనోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలలో మొదటి రోజు శ్రీ సీతారామచంద్ర స్వామివారి మత్స్యావతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. మత్స్యావతారంలో ఉన్న స్వామివారిని బేడా మండపం వద్దకు తీసుకువచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించిన అర్చకులు మహానివేదన అనంతరం ఊరేగింపు సేవ నిర్వహించారు. మంగళ వాద్యాలు, కోలాటం, ఆదివాసీల డోలు నృత్యాల నడుమ ఊరేగింపు సేవ ఘనంగా జరిగింది. ప్రధాన ఆలయం నుంచి ఊరేగింపుగా బయలుదేరిన స్వామివారు తిరువీధులలో తిరుగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఉత్సవాలలో భాగంగా స్వామివారు రోజుకు ఓ అవతారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఈ నెల 29న పవిత్ర గోదావరి నదిలో స్వామివారికి తెప్పోత్సవం, 30న వైకుంఠ ద్వార దర్శనం వేడుకలు నిర్వహించనున్నారు.